హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. ఈరోజు ఒక చిన్న టిప్ అయితే చెప్దామని చెప్పేసి మీ ముందుకొచ్చేసాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ప్లీటింగ్ గురించే అని. సో ఇదొచ్చేసి ఐరన్ బాక్స్, స్టీమ్ ఐరన్ బాక్స్. ఎప్పుడైనా కూడా శారీ ప్రీ ప్లీటింగ్ చెయ్యాలి అంటే స్టీమ్ ఐరన్ బాక్స్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నార్మల్‌గా డైలీ వేర్‌కి మనం ఐరన్ చేసుకుంటాం కదా శారీస్‌ని. ఒకవేళ అట్లా ఐరనబుల్ అయితే మీ శారీస్ ఆ స్టీమ్ ఐరన్ కాకుండా నార్మల్ ఐరన్ బాక్స్ అయినా ఓకే. సో ఇదైతే నార్మల్ ఐరన్ బాక్స్. ఇది స్టీమ్ ఐరన్ బాక్స్. నార్మల్ ఐరన్ బాక్స్‌కి ఏందంటే వాటర్ ట్యాంక్ ఉండదు. స్టీమ్ ఐరన్ బాక్స్ ఏంటంటే వాటర్ ట్యాంక్ ఉంటది. సో ఈ వాటర్ అనేది ఇక్కడ స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ స్టీమ్ ఐరన్ వల్ల శారీకి డైరెక్ట్ గా హీట్ తగలకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. అండ్ ఎంత మనం ఐరన్ బాక్స్ స్టీమ్ ఐరన్ బాక్స్ యూజ్ చేసినా నార్మల్ ఐరన్ బాక్స్ యూజ్ చేసినా మధ్యలో ప్రొటెక్టర్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. బాగా కాస్ట్లీ శారీస్, పట్టు శారీస్ కి. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోస్ లో ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను. మీకు మీరుగా ప్రీ ప్లీటింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది. సో దానికన్నా ముందు అయితే మీరు దీన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. దీని లింక్ వచ్చేసి ఈ వీడియోలోనే ట్యాగ్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఓకే, నెక్స్ట్ వీడియోస్ లో నేను చెప్పే ప్రీ ప్లీటింగ్ కి మీకు యూజ్ అవుతుంది. లేదంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.